నెక్స్ట్ పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ చైన్ పారాసైటిక్. అంటే పారాసైట్ అంటే ఏంది? ఒక దాని మీద ఆధారపడి బతుకుతాయి. ఇప్పుడు మనం చనిపోతే మనం చనిపోయిన దాని మీద కొన్ని పారాసైట్ మొక్కలు ఉంటాయి, కొన్ని పారాసైట్స్ ఉంటాయి. అట్లా పారాసైటిక్ ఫుడ్ చైన్ అన్నాడు. చూద్దాం. కొంతమంది ఆథర్లు ఏం చెప్తున్నారంట అంటే సమ్ ఆథర్స్ ఇంక్లూడెడ్ ది పారాసైటిక్ ఫుడ్ చైన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. అంటే ఇప్పుడు ఇది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనుకున్నాం, లేకుంటే ప్రిడేటర్ ఫుడ్ చైన్ అనుకుందాం. ప్రిడేటర్ ఫుడ్ చైన్ అనుకుందాం. దీంట్లో భాగమే ఏది పారాసైటిక్ ఫుడ్ చైన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్, ప్రిడేటర్ ఫుడ్ చైన్ లోపల ఇది కూడా ఒక భాగమే, ఇది దీనిలో భాగమే అని చెప్తున్నారు కొంతమంది ఆథర్లు. సో పారాసైటిక్ ఫుడ్ చైన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్, చూడండి గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏముంటుందంట, ఇట్ ఆల్సో బిగిన్స్ విత్ ది ప్రొడ్యూసర్స్. అంతే కదా, చూడండి ప్రొడ్యూసర్స్. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఇట్ ఆల్సో బిగిన్స్ విత్ ది ప్రొడ్యూసర్. అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్లో మొట్టమొదట మన దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రొడ్యూసర్ స్టార్ట్ అవుతుంది. మరి అట్లాగే పారాసైటిక్ ఫుడ్ చైన్లో కూడా పారాసైటిక్ ఫుడ్ చైన్ ఆల్సో బిగిన్స్ విత్ ది ప్రొడ్యూసర్స్. అదేంటి? ప్లాంట్స్. అది ఎట్లా? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్గా గ్రేజింగ్ ఫుడ్ చైన్లో కానీ ప్రెడేటర్ ఫుడ్ చైన్లో కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటారంటే ప్లాంట్లు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంటాయి. దేంట్లో? పారాసైటిక్ ఫుడ్ చైన్లో. ప్లాంట్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో పారాసైటిక్ ఫుడ్ చైన్లో మొట్టమొదట స్టార్ట్ అయ్యేది ప్రొడ్యూసరే అంటున్నాడు. కానీ గ్రేజింగ్ ఫుడ్ చైన్లో మనకు ప్రొడ్యూసర్ డైరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఉందా. కానీ దీంట్లో ప్రొడ్యూసర్స్ అనే ప్లాంట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటున్నాడు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. హవెవర్ ఏది ఏమైనప్పటికీ కూడా ద ఫుడ్ ఎనర్జీ passes from large organism to small organisms in the parasitic chain. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు చచ్చిపోయింది. సో మర్రి చెట్టు మీద ఏముంటాయి? కొన్ని కోట్ల జీవులు బతుకుతుంటాయి. సో అట్లాగా ఈ పెద్ద మర్రి చెట్టు మీద కొన్ని బతుకుతున్నాయి. సో వీటి మీద ఆధారపడి బతుకుతున్నాయి. అంటే ఏంది? ఫస్ట్ ఇలా ఉండేది, రాంగ ఏమవుతుంది అంటే పారాసైటిక్ ఫుడ్ చైన్లో ఒక జీవికి వెళ్ళిపోతుంది. అందుకే వాడు ఏమంటున్నాడంటే ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఫుడ్ పాసెస్ ఫ్రమ్ లార్జ్ ఆర్గానిజం టు స్మాల్ ఆర్గానిజమ్స్ ఇన్ ద పారాసైటిక్ చైన్. అంటే లాస్ట్కి ఏమవుతుంది? డీకంపోజర్స్కి అనే చిన్న జీవులకు వెళ్ళిపోతామంట, స్మాల్ ఆర్గానిజమ్స్కి వెళ్ళిపోతుంది. పెద్ద జీవి ఏంది? ఒక మర్రి చెట్టు, లేకుంటే ఒక దున్నపోతుంది అనుకున్నాం. ఒక దున్నపోతు అది చనిపోయిన తర్వాత చిన్న చిన్న సూక్ష్మజీవులకు వెళ్తుంది. ఎందుకంటే ఇది పారాసైటిక్ ఫుడ్ చైన్ కాబట్టి. అది వీడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక అర్సిషన్ డిజైన్ అడగవచ్చు. దీంట్లో పారాసైటిక్ ఫుడ్ చైన్ అనేది గ్రేజింగ్ ఫుడ్ చైన్లో లేకుంటే ప్రిడేటర్ ఫుడ్ చైన్లో ఒక భాగమే. ఎందుకంటే రెండు కూడా ప్రొడ్యూసర్స్తోనే మొదలవుతాయి. ఆ ప్రొడ్యూసర్స్ కూడా ప్లాంట్సే. దీంట్లో ఈ పారాసైటిక్ ఫుడ్ చైన్లో ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్స్గా యాక్ట్ చేస్తాయి. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్ అనేటివి డైరెక్ట్గా యాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. అట్లా రావచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇచ్చినాడు. ఏ ట్రీ విచ్ ఆక్యుపైస్ ది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ ఫర్ మెనీ బర్డ్స్. అంతే కదా, రైట్. మరి ఆ పక్షులు హోస్ట్ మెనీ ఎకో పారాసైట్స్. దీస్ బర్డ్స్ హోస్ట్ అంటే ఆ పక్షులు ఎన్నో ఎక్టో పారాసైట్స్కి హోస్ట్గా పనిచేస్తాయి. అంటే మర్రి చెట్టు మీద ఎన్నో వేల పక్షులు, ఆ పక్షుల మీద ఎక్టో పారాసైట్స్ ఉంటాయి, చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఎక్టో పారాసైట్స్, ఎండో పారాసైట్స్ ఉంటాయి. సో ఈ విధంగా అన్లైక్ ద ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటే ఏంది? తక్కువ మనం పారాసైటిక్లకి వెళ్ళిపోతాం కాదు. అన్లైక్ అంటే ఏంది అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ మాదిరి కాకోకుండా ప్రిడేటర్ ఫుడ్ చైన్ మాదిరి కాకోకుండా మనం మాట్లాడే పారాసైటిక్ ఫుడ్ చైన్ అనేది చూడండి. ఫుడ్ చైన్ ద పాత్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇంక్లూడ్స్ ఫీవర్. చూడండి, ద పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇంక్లూడ్ ది ఫస్ట్ ఫీవర్. అంటే తక్కువ, ఇక్కడ ఎనర్జీ చూడండి, ఫ్లో ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు. ఎనర్జీ ఏంటంటే ఫీవర్ అంటే తక్కువ, లార్జ్ సైజ్డ్ ఆర్గానిజం టు లో ట్రాఫిక్ లెవెల్.
ఇంక్లూడ్స్ ది ఫీవర్ లార్జ్ సైజ్డ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద లోయర్ ట్రాఫిక్ లెవెల్. అంటే కింది స్థాయిలో ఉన్న ట్రాఫిక్ లెవెల్లో ఇక్కడ ఒకటే జీవి తక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటే జీవి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది లో ట్రాఫిక్ లెవెల్లో. తర్వాత పొయ్యొగది ఏమవుతుంది? కొన్ని కోట్ల జీవులకు న్యూమరస్, కొన్ని కోట్ల జీవులకు ఆ జీవులు ఎలా ఉంటాయి? స్మాల్ సైజ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఇన్ ద సక్సెసివ్ హైపర్ ట్రాఫిక్ లెవెల్స్. ఇంకా పొయ్యొగది ఏమైతే హైయర్ ట్రాఫిక్ లెవెల్స్లో పొయ్యొగది ఏమైతే చిన్న చిన్న జీవులే కోట్ల జీవులు ఉంటాయి, బట్ చిన్న చిన్న జీవులు ఉంటాయి అనమాట. స్టార్టింగ్లో ఏమో కొన్ని ఉంటాయి బట్ పెద్ద జీవులు. ఓకే, కొన్ని మర్రి చెట్లు ఉంటాయి, ఒక 3-10 ఉంటాయి, కానీ పెద్ద జీవి. పొయ్యొగది మిలియన్స్ ఉంటాయి, చాలా చిన్న జీవులు అవుతాయి. ఇది పారాసిటిక్ ఫుడ్ చైన్లో జరుగుతుంది. పారాసిటిక్ ఫుడ్ చైన్లో జరుగుతుంది, కానీ ప్రిడేటర్ ఫుడ్ చైన్లో ఇది జరగదు కదా అని చెప్తున్నాడు అట్లా. సో ఇంతటితో మనకు పారాసిటిక్ ఫుడ్ చైన్ కూడా కంప్లీట్ అయిపోయింది.